సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనిషి ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుండాలని కోరుకుంటాడు. ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండాలి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొత్త ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ప్రారంభాలతోటి మొదలవుతూ ఉంటుంది అందరి జీవితం. అయితే ఈ కొత్త ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మన జీవితాన్ని ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉంటాయని తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మరి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మరి 2026 ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు ఈ గ్రహాల స్థితిగతులతో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను నెలకొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది రాబోయేటటువంటి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహకుండలి. ఈ గ్రహకుండలిలో కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకు 4 గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహుతో కలిసి ఈ సంవత్సరము ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రవి, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. గురువు దాదాపుగా 2వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తారు. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్గా జూన్ 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఉన్నాయో వచ్చే వాళ్లకు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అవే ఫలితాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత గురువు ఒకటి మార్పు చెందితే ద్వాదశ రాశుల ప్రభావాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ప్రస్తుతానికి ఏ రకంగా ఉందో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజపూజ అవమానాల్లో మనకు డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఆధారంగా కూడా మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాము. అంటే దేశానికి సమస్యలు వస్తే రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమస్యలు వస్తే మనుషులకు వస్తాయి, మనుషులకు వస్తే ఆర్థిక పరంగా మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఛానల్ ఎట్లయితే ఛానల్ లింక్ ఉంటుందో అట్లా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందో ఓవరాల్గా మనం తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు 2025లో మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు రాబోయేటటువంటి 2026లో ఏ రకంగా ఉంటుందో అది ఒక విషయం మనం చూసుకుందాము. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకూడదని చెప్పి భగవంతుని ఆకాంక్షిస్తూ ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, మరి 2026 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహ స్థితిగతులు ఏ rకంగా ఉన్నాయి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గురువు, శని ఇవే కదా రాహు కేతువులను ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళు ఏ స్థానాల్లో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారు? ముఖ్యంగా కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 11, రాజపూజ్యం 4, అవమానం 7గా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశిలో ఎస్పెషల్లీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మంచి నాలెడ్జ్ పర్సన్స్ అయి ఉంటూ ఉంటారు. అలాగే వీళ్లకు ప్రేమ, అభిమానాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. విలువలు కాస్త ఎక్కువగానే పాటించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చాలా ఆకర్షణీయంగా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి. వాళ్ళ మాట తీరు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఇవి కూడా చాలా పద్ధతిగా ఉంటుంటాయి. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కర్కాటక రాశి వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ఉండేటటువంటి టెన్షన్స్ 4 పర్మనెంట్గా ఉంటాయి. 1 ఫ్యామిలీ టెన్షన్స్, 2 వైఫ్ అండ్ హస్బెండ్ టెన్షన్స్, 3 ఆర్థిక పరమైనటువంటివి, 4 వచ్చేసి వీళ్ళ యొక్క మానసిక పరిస్థితులు అనేటివి ఎప్పుడూ కూడా ఒక స్టెబిలిటీగా ఉండదు. తద్వారా వీళ్ళకి ఏమవుతుంది అని అంటే కనుక ఇలాంటివి రావడం వల్ల వీళ్ళు జీవితంలో బయట ఉంటే 100 మందికైనా సమాధానం చెప్పగలుగుతారు. కానీ కుటుంబ విషయం వచ్చినా సరే, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వచ్చినా సరే వీళ్ళు అంత ఓవర్కమ్ చేయలేరు. కాబట్టి ఇలాంటి కొన్ని మానసిక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం కానీ,
సంతానం ఆలస్యం కావడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రత్యేకించి 2026లో ఆర్థిక పరంగా ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంది? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 8వ స్థానంలో అష్టమ స్థానంలో 4 గ్రహాల కూటమి కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో రాహు కుజుడు సంచార కారణం చేత ఏమవుతుంది అని అంటే గనక కోపం ఆవేశం విపరీతంగా రావడము, ప్రతి చిన్న విషయానికి అనవసరంగా అగ్రినెస్ కావడము, అలాగే జరగబోయేటటువంటి దాన్ని ఇప్పుడే ఆలోచించి భయపడిపోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఆశ, వ్యామోహం, కోరికలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవి కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వీళ్ళకు ఉండేటటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో కారణంగా చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వడము, లేదా ఎవరైనా మోసం చేద్దాము అని అనుకుంటే మోసపోయేటటువంటిలో ఫస్ట్ ప్లేస్‌లో కర్కాటక రాశి వారు ఉంటారు. కనుక మోసం చేసేవాళ్ళు ఎప్పుడు మీ చుట్టూ ఉంటూనే ఉంటారు. వాళ్ళ మాటలు వినిపించుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం, ముందుకు సాగిపోవడమే చేసుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళలో ఉన్నటువంటి మైనస్ ఏమిటి అని అంటే గనక ఎదుటివారు ఏం చెప్పినా నమ్మేస్తారు. ఎదుటివారు ఏదైనా కష్టం అని చెప్పేస్తే జేబులో ఉన్నదంతా ఇచ్చేస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే గనక వీళ్ళు తర్వాత మోసపోయారని తెలుసుకుంటారు. కాబట్టి అలాంటివి జరగకుండా ఫర్దర్‌గా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు అందులోనే మెయిన్‌గా కుజు, రాహువులు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి సో ప్రయాణాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిల్ని ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చేయొచ్చంటారా? లేకపోతే వాయిదాలు వేసుకోమంటారా? ముఖ్యంగా ఎలా ఉంటుంది? ప్రయాణాలు చేయకుండా వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ స్థానంలో బుధుడు ప్లస్ ఇక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే గనక ఆలోచనలు కావచ్చు, లేదు అనంటే గనక ఏదైనా సడన్ డెసిషన్స్ తీసుకునేటటువంటి పరిస్థితులు కావచ్చు. అలాంటివి ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే గనక ఈ కుజుడు, రాహు ఉండేటటువంటి కారణం చేత రాంగ్ డెసిషన్స్ ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. మిస్‌ఫైర్ అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. ఇప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు డెసిషన్ బాగానే తీసుకుంటారు. కానీ అది ఏదో మిస్‌ఫైర్ అయిపోయి ఇబ్బందులు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలాంటి సమయంలో తీసుకునేటటువంటి డెసిషన్ చాలా రైట్‌గా తీసుకోవాలి. కొంతవరకు ప్రయాణాలు చేయకుండా ఉంటేనే వీళ్ళ జీవితం చాలా బాగుంటుందండి. ఉద్యోగస్తులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు గనుక చేస్తున్నట్లయితే అది ఫలించే అవకాశం ఎంతవరకు ఉంది? తప్పకుండా ఈ సంవత్సరం ఉద్యోగ ఫలితాలు ఫలిస్తూ ఉంటాయి. వివాహం కానటువంటి వారికి వివాహం జరిగేటటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కాకపోతే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి అవకాశాలు, పెద్దల్ని ఎదిరించేటటువంటి పెళ్లి చేసుకునే అవకాశాలు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయండి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆశ్లేష నక్షత్రం అవుతుంది కాబట్టి జన్మస్థానంలో ఎవరికైతే జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అయి ఉండి కర్కాటక రాశి ఉంటే వాళ్ళు తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని మీ జీవిత కాలంలో తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఎప్పటికైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది ఒకసారి చేసుకుంటే నేను చెప్పినటువంటి ఆ 4 ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. గురుగారు, ఈ 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శివ